వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇవాళ ఫోన్స్ చూసుకుంటే మాత్రమే గూగుల్ నుంచి అనమాట. సో స్పెసిఫిక్ చెప్పుకోవాలి గూగుల్ వాళ్ళ Android 15 నుంచి అనమాట. కొన్ని లీక్డ్ అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రమే మంచి మంచి ఫీచర్స్తో పాటు వస్తుందనేసి అయితే అంటారు. ఇక్కడ మెయిన్ ఫీచర్స్లో చూసుకుంటే మాత్రము మనకి డైరెక్ట్ P2P సంథింగ్ ఏదో ఉంటుంది కదా, ఓఎస్ డైరెక్ట్ API అప్డేట్ వచ్చేస్తుంది అనేసి అయితే అంటారు అన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే డైరెక్ట్ గూగుల్ నుంచి వచ్చేస్తే మధ్యలో వేరే థర్డ్ పార్టీ అవి ఉండదు అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ ప్రైవసీకి ఎక్కువ ఫోకస్ చేస్తూ శాండ్ బాక్సింగ్ కూడా తీసుకొస్తారు అనేసి అయితే అంటారు. సో శాండ్ బాక్సింగ్ అంటే ఏముండదు, అదే టెస్టింగ్ చేయాలన్నా లేకపోతే ఫిషింగ్ అనిపించినప్పుడు వెంటనే దాన్ని శాండ్ బాక్స్లోకి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. దాంట్లో వైరస్ ఏమన్నా సరే అది సపరేట్గా అయిపోతుంది. సో అదొక ఫీచర్స్ అయితే తీసుకొస్తారు. అండ్ ఇక్కడ మంచి ఆప్టిమైజేషన్తో పాటు వస్తుంది. బెటర్ డెవలపర్స్ కూడా ఇంకొంచెం బెటర్ ఆప్షన్స్ టూల్స్ కూడా ఉంటాయి అనేసి అయితే ఇంకొంచెం స్టెబిలిటీ ప్లాట్ఫామ్తో పాటు తీసుకోసం అనేసి అయితే అప్డేట్స్ అయితే తీసుకొస్తారు. అండ్ ఇక్కడ చాలా మటుకు ఏవేవి వస్తాయంటే పిక్సెల్ ఫోన్స్కి అయితే ఆబ్వియస్గా మనకి ఫస్ట్ వచ్చేస్తాయి. దాని తర్వాత వివో X100కి, తర్వాత iQOO12కి, అండ్ ఇది OnePlus 12, OnePlus Open, అండ్ కొన్ని ఫోన్స్ ఉన్నాయి హానర్ ఫోన్స్ కూడా అట్ ప్రెసెంట్ బీటాస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోండి అనేసి అయితే కింద అప్డేట్స్ అయితే చేసిర్రు అన్నమాట. దాని తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అనమాట. సో ఇన్స్టాగ్రామ్ అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చేది ఏంటంటే కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట నోట్స్కి. అండ్ అదైతే లిమిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంటరాక్షన్ చేస్తారు కదా ఫ్రెండ్స్తో పాటు, దాన్ని లిమిట్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్ యాడ్ అయితే చేసారు అన్నమాట. అండ్ ఇక్కడ నోట్స్ లైక్ చేసుకోవడానికి, నోట్స్ మెన్షన్ చేసుకోవడానికి కూడా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో ఫీచర్స్ యూస్ఫుల్ అయితే లేదా కింద కామెంట్ చేయండి. నేనైతే మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ జస్ట్ ఫొటోస్ షేర్ చేసుకొని ఇంకా యూజ్ చేస్తాను, అంతే ఇంకేం లేదు. అండ్ మీరేం యూజ్ చేస్తారు కింద కామెంట్ అయితే చేయండి భయ్. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ స్కామ్స్ ఇండియాలో ఎక్కువ అవుతున్నాయి అనేసి అయితే RBI వాళ్ళ డేటా వాళ్ళ బయటపడ్డది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఆన్లైన్లో మీకు ఇది కొంచెం షేడీగా అనిపించింది, ఈ ట్రాన్సాక్షన్ చేస్తే నాకు ఏదో లాస్ అయ్యేటట్టు ఉంది అంటే ఇట్లా చూసి లేకపోతే టెంపరీ సెకండరీ అకౌంట్స్ ఉంటాయి కదా, దాంట్లో తక్కువ పైసలు ఉంటాయి, అవన్నీ యూజ్ చేయండి అనేసి అయితే నేను ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. 400% అయితే ఇంక్రీజ్ అయిందంటే ఇండియాలో. సో వాళ్ళు వేరే వేరే విధాలుగా మీకు ఆన్లైన్లో పేమెంట్స్ చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి, UPI చేయండి అనేసి అంటారు. తర్వాత లాస్ట్కి మోసపోతారనమాట. సో అది చేస్తాం ఇది చేస్తాం అది. సో ఇలాంటి స్కామ్స్ నుంచి అయితే సేఫ్గా అనేసి ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నాము. అవేర్నెస్ కోసము ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిన. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ అనుకోవచ్చు. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే నేను రికార్డ్ చేసే టైంకి కాంప్యూటెక్స్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు AMD వాళ్ళది అఫీషియల్గా వాళ్ళ లైనప్ ఏదైతుందో AMD వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను రికార్డ్ చేసిన టైంకి అయితే ఇక్కడ మంచి అప్డేట్స్ కూడా వచ్చినాయి. అండ్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే NVIDIA వాళ్ళైతే ఫస్ట్ కొన్ని రివీల్ చేసేసారు అన్నమాట, కొంచెం వెనకే ముంగడికి అయిందనేసి అయితే అన్నారన్నమాట. సో ఆసూస్ వాళ్ళ ల్యాప్టాప్స్ NVIDIA వాళ్ళది ల్యాప్టాప్స్ ఉండే, అవి ఆసూస్ వాళ్ళు తీసుకొచ్చారు. సో అది AMD వాళ్ళది AI 306 ల్యాప్టాప్స్ అనమాట. అండ్ ఇంటెల్ కోర్ అల్ట్రా 200V లోనా ల్యాప్టాప్స్ రెండింటితో పాటు వచ్చింది. ఇక్కడ ఏంటంటే AMD వాళ్ళు రివీల్ చేసే ముందు NVIDIA వాళ్ళు షోకేస్ చేసేసారు అన్నమాట. సో కొంచెం ప్రిడిక్టబుల్ అయిపోయింది అనుకోవచ్చు. ఇక్కడ చాలా ల్యాప్టాప్స్ వచ్చినాయి. ఆసూస్ వాళ్ళ ప్రోవార్డ్ సిరీస్, ZenBook సిరీస్, వివోక్ సిరీస్, ఎక్స్పర్ట్ బుక్, టఫ్ గేమింగ్, ROG Zephyrus ల్యాప్టాప్స్ అవన్నీ కూడా చాలా మెన్షన్ చేసిరు అన్నమాట. అండ్ కమింగ్ టు AMDకి వచ్చేసరికి అయితేనేమో అట్ ప్రజెంట్ ఈవెంట్ నడుస్తుంది. కానీ నాకు తెలిసిన కాడికి వీళ్ళది ఎపిక్ వాళ్ళ సర్వర్ సైడ్ కానీ లేకపోతే గ్రాఫిక్స్ ఏదైతే ఉందో సర్వర్ సైడ్ అది, తర్వాత AI మీద బాగా ఫోకస్ చేసిరు. తర్వాత వీళ్ళు 3000 సిరీస్ AI ప్రాసెసర్లు కూడా ఇంట్రడ్యూస్ చేసిరు ఇక్కడ.
అండ్ 5000 సిరీస్కి సంబంధించిన AM4 సాకెట్కి కూడా మేము దాన్ని ఇంకా నడిపిస్తామనేసి అయితే అంటారు. అండ్ AM5కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అయితే ఉందో 2020 దాకా కూడా ఉంటుందనేసి అయితే అన్నారు. కొత్తగా మదర్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంక్లూడ్ చేసి రమ్మటమే B సిరీస్ మదర్ బోర్డ్స్. సో సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను, దాని మీద వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే MSI నుంచి అన్నమాట. సో MSI వాళ్ళది MSI 8 AI ప్లస్ అనేసి అయితే తీసుకొచ్చి రమ్మటమే. సో ఇక్కడ ఇది హ్యాండ్ హెల్డ్ కాన్సోల్ అన్నమాట, ఎంత చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ ఇది MSI క్రాస్ ఫాలోడ్ క్రాస్ లూనా లేక ఏమంటారు అన్నిటిని మిక్సింగ్ చేసేసి అన్నమాట. కొత్త హ్యాండ్ హెల్డ్ గేమింగ్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఇది కొంచెం రూమర్డ్ ప్రకారమే తీసుకోండి. స్పెస్ ఏవైతే ఉన్నాయో ఫాలోడ్ థీమ్తో పాటు రూమర్డ్ ఉంది, కన్ఫర్మ్ అయితే కాదనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా V ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇంటెల్ వాళ్ళది Xe2 LP ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది అనమాట. అండ్ థండర్బోల్ట్ 4 పోర్ట్తో పాటు వస్తుంది. 8 ఇంచెస్ డిస్ప్లే, 5.7 బ్లూటూత్ వర్జన్ 5.4 విండోస్ 11తో పాటు వస్తుందని కొన్ని అప్డేట్స్ వచ్చిన అఫీషియల్ ఇంకో కన్ఫర్మేషన్ కానీ ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ నేను చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్లో మ్యాన్ ఈటర్ అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉంది బై. ఈ గేమ్ వచ్చేసరికి 18+ గేమ్ అనమాట. సో ఇక్కడ గేము 314 రూపీస్ ఉంది అన్న. డీటెయిల్స్ ఏం చెప్తాను ఏంటంటే బై సింపుల్ ఏం లేదు. ఈ గేమ్ వచ్చేసరికి మీరు షార్క్ లాగా ఆడతారు అనమాట. సో మనుషులను తింటుంటారు. సో అందుకే ఇది 18+ అన్నాను. సో పాత గేమే, దీనికి సీక్వెల్ కూడా ఉన్నట్టుంది. అండ్ ఎక్కువ సిస్టమ్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. i5 5th జనరేషన్, 8GB ర్యామ్, UHD గ్రాఫిక్స్ లేకపోతే ఆన్బోర్డ్ గ్రాఫిక్స్ రన్ అయిపోతే డైరెక్ట్స్ లెవెల్ కావాలా 20GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది అనేసి అయితే రిక్వైర్మెంట్ ఉంది. విండోస్కి వచ్చేసరికి అయితే Windows 10 అండ్ ప్లస్ ఉంటే Windows 10 కంటే ఎక్కువ ఉంటే ఈజీగా గేమ్ అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అండ్ గేమ్ బిట్స్ అప్డేట్స్ అమ్మడమే ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో ఇచ్చినా వాళ్ళందరి నెక్స్ట్ అలా కలుసుకుందాం.